Hello all, my name is Kaushal Kotturi. Welcome to Aquasia Tech Day 1 of OpenCV. Thank you so much for coming here. Let's dive into the video. ఇప్పుడు ఒక సినారియో చూద్దాం. సినారియో ఏంటంటే మన ఇంట్లో మ్యారేజ్ ఉంది. మనం మ్యారేజ్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. ఒకటి కావాలనుకుంటే ఫంక్షన్ హాల్‌లో చేయొచ్చు. లేదు అంటే మన ఇంటి దగ్గరనే మండపం ఏసి అక్కడ మ్యారేజ్ చేయొచ్చు కదా. ఈ ఫంక్షన్ హాల్‌లో చేస్తే డిసడ్వాంటేజ్ ఏంటంటే మన మ్యారేజ్‌కి కావాల్సిన థింగ్స్ అన్నిటిని ఫస్ట్ ఇంటి నుంచి ఫంక్షన్ హాల్‌కి ట్రాన్స్‌పోర్ట్ చేయాలి. మళ్ళీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ హాల్ నుంచి మిగిలిన థింగ్స్ అన్నిటిని ఇంటికి ట్రాన్స్‌పోర్ట్ చేయాలి. ఈ ట్రాన్స్‌పోర్టేషన్ అనేది పెద్ద డిసడ్వాంటేజ్ ఇక్కడ కదా. అలా కాకుండా మనం ఇంటి దగ్గర మ్యారేజ్ చేస్తే ఈ ట్రాన్స్‌పోర్టేషన్ అదంతా ఏమి ఉండదు కదా. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినాను అనుకుంటుర్రా? మనం కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ చేయడానికి కావాలనుకుంటే ఆన్‌లైన్‌లో చేయొచ్చు. ఆన్‌లైన్‌లో ఎక్కడ అంటే గూగుల్ కొలాబ్‌లో చేయొచ్చు. బట్ ఇక్కడ పెద్ద డిసడ్వాంటేజ్ ఏమంటే ఫస్ట్ మనం ఏ ఇమేజెస్ మీద ప్రాసెసింగ్ చేయాలనుకుంటున్నామో, ఆ ఇమేజెస్‌నన్నిటిని ఫస్ట్ గూగుల్ కొలాబ్‌లో అప్‌లోడ్ చేయాలన్నమాట. అప్‌లోడ్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ చేస్తాం. వచ్చే అవుట్‌పుట్ ఇమేజెస్‌ని మళ్ళీ సేవ్ చేసుకోవాలి లోకల్ మెషిన్‌లో. ఇదంతా హెక్టిక్ టాస్క్. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే, మన లోకల్ మెషిన్‌లోనే మనము ఇమేజ్ ప్రాసెసింగ్ చేస్తాం. ఇక్కడ పెళ్లి జేయడానికి ఎట్లయితే మండపం క్రియేట్ జేసినామో, అట్లనే మన లోకల్ మెషిన్‌లో ఇమేజ్ ప్రాసెసింగ్ జేయడానికి మనకొక సాఫ్ట్‌వేర్ గావాలన్నమాట. దాని పేరే ఏంటంటే జూపిటర్ నోట్‌బుక్. దాని పేరేంటి? జూపిటర్ నోట్‌బుక్. మనకేంటి ఫస్ట్ ఇల్లు కట్టిన తర్వాతనే మ్యారేజ్ జేస్తాం గదా. ఇల్లుంటేనే ఇల్లు ముందట మండపమేస్తాం. సో, ఇక్కడ గూడా జూపిటర్ నోట్‌బుక్ ఉండాలంటే ఫస్ట్ మనకేం గావాలంటే పైథాన్ ఉండాలి. మరి పైథాన్ ఎట్లా ఇన్‌స్టాల్ జేసుకోవాలో జూద్దాం ఇప్పుడు. పైథాన్ ఇన్‌స్టాల్ జేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ గూగుల్‌లోకి రండి. వచ్చేసి పైథాన్ డౌన్‌లోడ్ అని సెర్చ్ జేయండి. సెర్చ్ జేస్తే మీకిక్కడ ఫస్ట్ లింక్ వస్తది. దాన్ని క్లిక్ జేయండి. క్లిక్ జేసిన తర్వాత ఇక్కడ ఏంటి పైథాన్ 12.9 అని ఉంది గదా. దీని డౌన్‌లోడ్ పైన క్లిక్ జేయండి. క్లిక్ జేస్తే మీకిట్లా వస్తది. స్క్రోల్ జేస్తూ కిందికెళ్ళండి. కిందికెళ్తే మీకిక్కడ కనిపిస్తది. విండోస్ ఇన్‌స్టాలర్ 64 బిట్ అని. మీ సిస్టమ్ 64 బిట్ అయితే 64 బిట్ డౌన్‌లోడ్ చేసుకోండి. లేదు అంటే 32 బిట్ అయితే దీనిపైన క్లిక్ చేయండి. నాది 64 కాబట్టి నేను దీనిపైన క్లిక్ చేస్తా. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ డౌన్‌లోడ్ అనేది స్టార్ట్ అయిపోతది. స్టార్ట్ అయిపోయిన తర్వాత వన్స్ డౌన్‌లోడ్ అయిపోతది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకిట్లా వస్తది. వచ్చిన తర్వాత ఇక్కడ యాడ్ పైథాన్ డాట్ ఈఎక్స్ఈ టు పాతనుంది గదా! ఆ చెక్ బాక్స్‌ని చెక్ చేసి ఇన్‌స్టాల్ నౌ పైన నొక్కండి. ఇన్‌స్టాల్ నౌ పైన నొక్కితే ఇన్‌స్టాల్ అయిపోతది. పైథాన్ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత అది సరిగ్గా ఇన్‌స్టాల్ అయిందో లేదో చూద్దాం. ఎలా చూడొచ్చు అంటే కమాండ్ ప్రాంప్ట్‌లోకి రండి. వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏం చేద్దామంటే జస్ట్ పైథాన్ వర్షన్ చెక్ చేద్దాం. ఒకవేళ సరిగ్గా ఇన్‌స్టాల్ అయ్యుంటే వర్షన్ వస్తది. లేదు ఏదైనా ప్రాబ్లమ్ అయ్యుంటే ఆ వర్షన్ రాదన్నమాట. మీకు ఎర్రర్ చూపిస్తది. సో, నేనిక్కడ టెస్ట్ చేస్తున్నా. ఏంటి పైథాన్ వర్షన్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తా. నా దాంట్లో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయి ఉంది కాబట్టి వచ్చింది. ఏమని పైథాన్ 3.11.6 అని వచ్చింది. బట్ మీరేది ఇన్‌స్టాల్ చేసిర్రంటే 3.12.9 అని ఇన్‌స్టాల్ చేసిర్రు గదా! మీకది చూపిస్తదనమాట. ఇప్పుడేంటి ఇల్లు కట్టేసినాం. మళ్ళీ నెక్స్ట్ ఏంటి మండపం ఎయ్యాలి గదా! పైథాన్ ఆల్రెడీ వచ్చేసింది. సో, మనమేంటి ఇప్పుడు జూపిటర్ నోట్‌బుక్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. ఎలా ఇన్‌స్టాల్ చేస్తామంటే పిప్ ఇన్‌స్టాల్ జూపిటర్ అని టైప్ చేస్తా. సో, టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇన్‌స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతదనమాట. సో, నా దాంట్లో ఆల్రెడీ ఉంది గాబట్టి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వస్తుంది. బట్ మీ దాంట్లో లేదు గదా! ఇన్‌స్టాల్ అవ్వడం స్టార్ట్ అయిపోతదనమాట. వన్స్ ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత మరి జూపిటర్ నోట్‌బుక్‌ని ఎలా ఓపెన్ చేయాలి అంటే పైథాన్ హైఫన్ ఎమ్ అని టైప్ చేసి ఆ తర్వాత నోట్‌బుక్ అని టైప్ చేయాలి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఫస్ట్ టైమ్ ఓపెన్ చేస్తుర్రు కాబట్టి ఏ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోమని అడుగుతదనమాట. ఏదో ఒక బ్రౌజర్ సెలెక్ట్ చేసుకోండక్కడ. వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జూపిటర్ నోట్‌బుక్ ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అయితదనమాట. క్లియర్? పైథాన్‌ని జూపిటర్ నోట్‌బుక్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో. మనము నార్మల్‌గా ఏంటి మ్యారేజెస్‌కి ఇమేజెస్ తీస్తాం గదా! ఈ ఇమేజ్ అంటే ఏంటో ఒక్కసారి చూద్దాం. ఇమేజ్ డెఫినేషన్ ఏంటంటే, ఎన్ ఇమేజ్ ఈజ్ ఏ పిక్చర్ ఆర్ ఏ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్. ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ టైనీ డాట్స్ కాల్డ్ పిక్సెల్స్ దట్ టుగెదర్ ఫార్మ్ ద హోల్ పిక్చర్. ఇమేజెస్ కెన్ బి కలర్ ఆర్ బ్లాక్ అండ్ వైట్ అండ్ కెన్ బి క్యాప్చర్డ్ బై కెమెరాస్ అని ఉంది. ఇమేజెస్ అంటే ఏం లేదు. ఒక థింగ్‌ని విజువల్‌గా రిప్రజెంట్ జేయడాన్ని మనం ఏమంటాం? ఇమేజ్ అంటాం. ఈ ఇమేజ్ ఎట్లా ఫార్మ్ అయితదంటే చిన్న చిన్న డాట్స్‌నన్నిటిని కలిపి ఈ ఇమేజ్ మొత్తం ఫార్మ్ అయితదనమాట.
చిన్న చిన్న డాట్స్. ఈ డాట్స్ అన్నిటిని కలిపి ఇమేజ్ ఫార్మ్ అయితది. ఇట్లాంటి డాట్స్‌ని మనం ఏమని పిలుస్తామంటే పిక్సెల్స్ అని పిలుస్తాం. ఈ ఇమేజెస్ ఎన్ని టైప్స్‌లో ఉంటాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ ఉంటాయి. ఆ తర్వాత గ్రే స్కేల్ ఇమేజెస్ అని ఉంటాయి. ఆ తర్వాత కలర్ ఇమేజెస్ అని ఉంటాయి. ఫస్ట్ ఈ బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ గురించి నేర్చుకుందాం. మన కంప్యూటరు ప్రతిదాన్ని ఎలా స్టోర్ చేసుకుంటది? నంబర్స్ లాగా స్టోర్ చేసుకుంటది గదా! సో, ఈ ఇమేజ్‌ని గూడా నంబర్స్ లాగానే స్టోర్ చేసుకుంటది. మరి ఇక్కడ ఏమనుకుంటారంటే మీరు ప్రతి బాక్స్‌ని ఒక పిక్సెల్ అనుకోండి. సో, పిక్సెల్ వాల్యూ 1 అయితేనేమో ప్యూర్ వైట్ కలర్ అని స్టోర్ చేసుకుంటది. లేదు పిక్సెల్ వాల్యూ 0 అయితేనేమో ప్యూర్ బ్లాక్ కలర్ అన్నమాట. ఇక్కడ వైట్ ఉంది గదా! ఈ పిక్సెల్ వాల్యూ 1. ఈ పిక్సెల్ వాల్యూ 1. వైట్ ఉన్న చోట పిక్సెల్ వాల్యూ 1. బ్లాక్ ఉన్న చోట పిక్సెల్ వాల్యూ 0 అని స్టోర్ చేసుకుంటది. ఇలా పిక్సెల్ వాల్యూస్‌ని 1 అండ్ 0 లాగా స్టోర్ చేసుకుంటే, ఆ ఇమేజ్‌ని మనం ఏమంటామంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ అంటాం. రైట్? ఇప్పుడు ఈ పిక్సెల్ వాల్యూస్ ఏంటి? ఇక్కడ 111 అని స్టోర్ చేసుకుంది. ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడ 0 స్టోర్ చేసుకుంది. ఇలా పిక్సెల్ వాల్యూస్‌ని 1 అండ్ 0 తోని రిప్రజెంట్ చేసే ఇమేజెస్ ఉంటాయి గదా! వాటిని మనం ఏమంటామంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజెస్ అని అంటాం. మన ఇమేజ్ అనేది పూర్తిగా బ్లాక్ కలర్ గాకుండా, పూర్తిగా వైట్ గాకుండా, వాటి మధ్యలో ఉండే కలర్. వాటి మధ్యలో నార్మల్‌గా ఏ కలర్ ఉండొచ్చు? ఇప్పుడు బ్లాక్ ఇంటెన్సిటీని మారుస్తే, వైట్ ఇంటెన్సిటీని మారుస్తే ఏ కలర్ ఒస్తది? గ్రే కలర్ ఒస్తది గదా! సో, ఈ గ్రే కలర్‌ని యూజ్ చేసుకొని రిప్రజెంట్ చేసే ఇమేజెస్‌ని మనం ఏమంటామంటే గ్రే స్కేల్ ఇమేజెస్ అంటామన్నమాట. ఈ గ్రే స్కేల్ ఇమేజెస్‌ని మన కంప్యూటర్ ఎలా స్టోర్ చేసుకుంటది అంటే, పూర్తిగా వైట్ అయిందనుకోండి దాన్ని 255 లాగా తీసుకుంటది. లేదు పూర్తిగా బ్లాక్ అయిందనుకోండి, దాన్ని ఎలా తీసుకుంటదంటే 0 లాగా తీసుకుంటది. వీటి మధ్యలో ఉండే గ్రే కలర్ యొక్క ఇంటెన్సిటీని 0 నుంచి 255 మధ్యలో ఉన్న నంబర్స్‌తోని రిప్రజెంట్ చేసుకుంటదనమాట. ఫర్ సపోజ్ ఈ ఇమేజ్, ఈ ఇమేజ్ యొక్క పిక్సెల్స్ ఇవనుకోండి. ఇక్కడేముంది వైట్ ఉంది గదా! సో, పూర్తిగా వైట్ ఉంటే 255 ఇలా తీసుకుంటాం. లేదు కొంచెం గ్రే ఉంది గదా! ఈ గ్రే దాన్ని నేను దేనితోని రిప్రజెంట్ చేస్తున్నా అంటే, ఏ నంబర్‌తోని రిప్రజెంట్ చేస్తున్నా అంటే 132 అనుకుంటున్నా. లేదు ఇంకొంచెం ఆ ఇంటెన్సిటీ గ్రే కలర్ ఇంటెన్సిటీ పెరిగిందనుకోండి. అప్పుడు 160 అని రాస్తా ఆ పిక్సెల్ వాల్యూ. కొంచెం తగ్గిందనుకోండి ఆ గ్రే కలర్ ఇంటెన్సిటీ. అప్పుడు ఏమని రాస్తా 120 అని రాస్తా. ఇలా 0 నుంచి 255 మధ్యలో ఉండే వాల్యూస్ తోటి మనం దేన్ని రిప్రజెంట్ చేయొచ్చు. వైట్‌ని రిప్రజెంట్ చేయొచ్చు. బ్లాక్‌ని రిప్రజెంట్ చేయొచ్చు. గ్రే కలర్ యొక్క ఇంటెన్సిటీని రిప్రజెంట్ చేయొచ్చు. సో, పిక్సెల్ వాల్యూస్ ఇలా స్టోర్ అయిపోయి ఉంటాయన్నమాట మన కంప్యూటర్‌లో గ్రే స్కేల్ యొక్క ఇమేజెసి. క్లియర్? మరి ఈ కలర్ ఇమేజెస్ ఎలా ఫార్మ్ అయితాయి అంటే, రెడ్ కలర్‌ని, గ్రీన్ కలర్‌ని, బ్లూ కలర్‌ని కంబైన్ చేస్తే మనం జూసే ప్రతి కలర్ ఇమేజ్‌ని జనరేట్ చేయొచ్చన్నమాట. ఎలానో ఒక్కసారి మీరిక్కడ ఈ ఇమేజ్ చూస్తే అర్థమైపోతది. ఇదొక ఇమేజ్ అనుకోండి. ఈ ఇమేజ్‌ని మనం ఎలా డివైడ్ చేస్తున్నాం? పిక్సెల్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. ఇదొక పిక్సెల్, ఇదొక పిక్సెల్, ఇదొక పిక్సెల్ కదా! ఇవన్నీ గూడా పిక్సెల్స్. ఇక్కడ మీరు చివరి పిక్సెల్‌ని చూడండి. ఈ పిక్సెల్‌లో ఉన్న కలర్ జనరేట్ అవ్వడానికి రెడ్ కలర్ వాల్యూ ఎంత? 24. గ్రీన్ కలర్ వాల్యూ ఎంత? 23. బ్లూ కలర్ వాల్యూ 34ని కంబైన్ చేస్తే మనకు ఇక్కడున్న కలర్ ఫార్మ్ అయిందనమాట. ఈ పిక్సెల్‌లో ఉన్న కలర్ ఫార్మ్ అయింది. రైట్? సో, ఇట్లాంటి కలర్ ఇమేజెస్‌ని మన కంప్యూటర్ ఎలా స్టోర్ చేసుకుంటదో ఇక్కడ చూడండి. ఫస్ట్ ఈ పిక్సెల్ ఉంది గదా! ఈ రోలో ఉన్న ఫస్ట్ పిక్సెల్ వాల్యూస్ చూడండి. ఏంటి? రెడ్ కలర్ 63, గ్రీన్ కలర్ 65, బ్లూ కలర్‌యి 67. ఈ పిక్సెల్ యొక్క వాల్యూ. ఆ తర్వాత ఈ పిక్సెల్ యొక్క వాల్యూ ఇక్కడ చూడండి. 77, 79, 82. నెక్స్ట్ ఈ పిక్సెల్ యొక్క వాల్యూ 58, 57, 56 అనమాట. ఇది రెడ్ కలర్‌ది, గ్రీన్ కలర్‌ది, బ్లూ కలర్‌ది. ఇలా ప్రతి రోలో ఉన్న పిక్సెల్ వాల్యూని ఇలా స్టోర్ చేసుకుంది. ఒక 3 అరే లాగా. క్లియర్? కలర్‌ఫుల్ ఇమేజెస్ ఎలా ఫార్మ్ అయితాయో. మనము ఈ ఇమేజెస్ గురించి మాట్లాడేటప్పుడు నార్మల్‌గా రిజల్యూషన్ అనే వర్డ్ వాడతాం. అసలు ఈ రిజల్యూషన్ అంటే ఏంటంటే, ఆ ఇమేజ్ యొక్క డీటెయిలింగ్ ఎంతుందో చెప్పేదాన్ని రిజల్యూషన్ అంటామన్నమాట. మరి ఈ రిజల్యూషన్‌ని ఎట్లా డిటర్మైన్ చేయొచ్చు అంటే, ఆ ఇమేజ్‌లో ఉండే నంబర్ ఆఫ్ పిక్సెల్స్‌ని బట్టి ఆ ఇమేజ్ యొక్క రిజల్యూషన్‌ని డిటర్మైన్ చేయొచ్చు. మరి ఈ రిజల్యూషన్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మన ఇమేజ్‌లో విడ్త్‌లో 1280 పిక్సెల్స్ ఉండి, హైట్‌లో 720 పిక్సెల్స్ ఉంటే, అది ఏ టైప్ ఆఫ్ రిజల్యూషన్ అంటే హెచ్‌డీ అన్నమాట. హెచ్‌డీ టైప్ ఆఫ్ రిజల్యూషన్. సో, ఇందులో మొత్తం ఎన్ని పిక్సెల్స్ ఉంటాయంటే 92,160 పిక్సెల్స్ ఉంటాయన్నమాట ఆ ఇమేజ్‌లో. ఎంత ఎక్కువ పిక్సెల్స్ ఉంటే అంత ఎక్కువ డీటెయిలింగ్ ఉంటది ఆ ఇమేజ్‌లో.
ఇప్పుడు విడ్త్‌లో 1920 పిక్సెల్స్ ఉండి, హైట్‌లో 1080 పిక్సెల్స్ ఉంటే, ఆ టైప్ ఆఫ్ రిజల్యూషన్‌ని మనం ఏమంటామంటే ఫుల్ హెచ్‌డీ అంటాం. 1080p. ఇందులో మొత్తం ఎన్ని పిక్సెల్స్ ఉంటాయంటే 20,73,600 పిక్సెల్స్ ఉంటాయన్నమాట. అంటే ఇది హెచ్‌డీతోని పోలిస్తే ఇంకా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఈ 1080p దాంట్లో. నెక్స్ట్, నెక్స్ట్ టైప్ ఆఫ్ రిజల్యూషన్ ఏంటంటే 4K అల్ట్రా హెచ్‌డీ. ఇందులో ఏంటంటే 3840 పిక్సెల్స్ ఏమో విడ్త్‌లో ఉంటాయి. హైట్‌లో ఏమో 2160 పిక్సెల్స్ ఉంటాయన్నమాట. మొత్తం ఎన్ని పిక్సెల్స్ ఉంటాయి ఈ 4Kలో అంటే 82,94,400 పిక్సెల్స్ ఉంటాయన్నమాట. సో, ఇవి మిగతా రెండిటితోని పోలిస్తే ఇది ఇంకా ఎక్కువ క్లారిటీ. అర్థమైందా రిజల్యూషన్ అంటే ఏంటో? మనము నార్మల్‌గా మ్యారేజ్‌కి ఫోటోస్ తీపిస్తాం గదా! ఫోటోస్ ఎందుకు తీపిస్తాం? ఫస్ట్ ఫోటో ఏది తీపిస్తాం? మ్యారేజ్ కార్డ్ యొక్క ఫోటో తీపిస్తాం. ఎందుకు? మనం ఫ్యూచర్‌లో ఆ ఫోటోని చూసినప్పుడు మన బ్రెయిన్ ఏం చేయగలుగుతది? అందులో ఉన్న టెక్స్ట్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని అప్పుడు ఎవరెవరి పేర్లేసిర్రు అనేది అర్థం చేసుకుంటది. ఇది ఫస్ట్ యూజ్ కేస్. సెకండ్ యూజ్ కేస్ ఏంటంటే మనం ఆ ఫోటోస్‌ని జూసినప్పుడు మన బ్రెయిన్ డిటెక్ట్ జేయగలుగుతది. ఎవరెవరొచ్చిర్రు మ్యారేజ్‌కి అని. అంటే ఇక్కడ ఇండైరెక్ట్‌లీ మనం ఏం జేస్తున్నాం? ఫేసెస్‌ని డిటెక్ట్ జేస్తున్నాం. దాంతో పాటు వాళ్ళ నోస్ ఎలా ఉండే, ఐస్ ఎలా ఉండే ఇవన్నీ గూడా దెలుసుకోగలుగుతది గదా! మన బ్రెయిన్ ఆ ఫోటోని జూసినప్పుడు. నెక్స్ట్ ఏంటి? వీడియోస్ దీస్తాం. వీడియోస్ ఎందుకు దీస్తాం? ఆ మ్యారేజ్‌లో ఎవరెవరు ఏ పని జేషిర్రు, ఎవరెవరు ఎక్కడికెళ్ళిండ్రు అనేది అర్థమైపోతది. అంటే ఇక్కడ మన బ్రెయిన్ ఏం జేయగలుగుతుంది? మోషన్ డిటెక్షన్ జేయగలుగుతుంది కదా! నెక్స్ట్ ఫోర్త్ ఏంటి? మనం తీసిన ఈ వీడియోస్‌ని, ఇమేజెస్‌ని ప్రతిదాన్ని గూడా ఎడిట్ జేయొచ్చు. మనం కావాలనుకుంటే ఇమేజ్‌ని కలర్ నుంచి బ్లాక్ అండ్ వైట్‌గా మార్చొచ్చు. లేదు ఎవరి ఫేసెస్ అన్నా బ్లర్ జేయాలన్నా బ్లర్ జేయొచ్చు. ఇదంతా ఎప్పుడు జరుగుతది? మన బ్రెయిన్ ఇవన్నీ టాస్క్‌ని ఎప్పుడు జేస్తది? మనం ఫోటోస్‌ని తీసినప్పుడు. మరి ఈ ఫోటోస్‌ని ఎవరు తీస్తారు? ఫోటోగ్రాఫర్ గదా! సో మన బ్రెయిన్ జేసే ప్రతి పనిని గూడా కంప్యూటర్ జేయగలుగుతది. అవేంటేంటివంటారా? ఒక్కసారి జూడండి. ఇమేజ్ ప్రాసెసింగ్. ఇమేజ్ ప్రాసెసింగ్ అంటే రీడింగ్ ఇమేజ్, ఎడిటింగ్ ఇమేజ్, రీసైజ్ జేయొచ్చు, క్రాప్ జేస్తది, రొటేట్ జేస్తది, బ్లర్ జేస్తది ఇమేజెస్‌ని. ఇవన్నీ జేయడాన్ని మనం ఏమంటాం? ఇమేజ్ ప్రాసెసింగ్. మన కంప్యూటర్ ఇమేజ్ ప్రాసెసింగ్ జేయగలుగుతది. అట్లనే ఆబ్జెక్ట్ డిటెక్షన్ అండ్ రికగ్నిషన్. ఇక్కడ జూడండి. మనం ఒక ఇమేజ్ ఇస్తే అందులో ఉన్న పీపుల్‌ని గాని, యానిమల్స్‌ని గాని, ఆబ్జెక్ట్స్ ఇన్ ఇమేజెస్ వేరే ఏవన్నా ఆబ్జెక్ట్స్ ఉంటే అవన్నిటిని గూడా డిటెక్ట్ జేయగలుగుతది మన కంప్యూటర్. రైట్? వీడియో ప్రాసెసింగ్ అంటే జూడండి. మోషన్ డిటెక్షన్. మన కంప్యూటర్ గూడా మోషన్ డిటెక్షన్ జేయగలుగుతది. దాంతో పాటు ఏంటి? ఒక ఇమేజ్ ఇస్తే మీరు గూగుల్ లెన్స్ వాడతారు గదా! ఒక ఇమేజ్ ఇస్తే దాంట్లో నుంచి మనం టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ జేయగలుగుతాం. అంటే మన సిస్టమ్ దాన్ని గూడా చేయగలుగుతది. ఇవన్నీ జెయ్యడానికి మన సిస్టమ్ ఇవన్నీ జేయడానికి ఎవరు గావాలి అంటే ఓపెన్ సీవీ గావాల. మనకక్కడ ఫోటోలు దించడానికి ఫోటోగ్రాఫర్ ఎలా గావాలో, మన కంప్యూటర్ గూడా ఇవన్నీ టాస్క్స్‌ని పెర్ఫార్మ్ జేయడానికి ఓపెన్ సీవీ గావాలన్నమాట. క్లియర్? మరి ఈ ఓపెన్ సీవీ అంటే ఏంటో ఇప్పుడు జూద్దాం. ఇక్కడ వాట్ ఈజ్ ఓపెన్ సీవీ అంటే ఓపెన్ సీవీ ఈజ్ ఎ లైబ్రరీ దట్ హెల్ప్స్ కంప్యూటర్స్ అండర్‌స్టాండ్ అండ్ వర్క్ విత్ ఇమేజెస్ అండ్ వీడియోస్. ఓపెన్ సీవీ అనేది ఒక లైబ్రరీ. ఇది కంప్యూటర్స్‌కి ఇమేజెస్‌ని అర్థం చేసుకొని ఇమేజెస్‌తో వర్క్ జేయడానికి హెల్ప్ చేస్తది అన్నమాట. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ థింగ్స్ లైక్ ఫేస్ డిటెక్షన్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్, ఎడిటింగ్ పిక్చర్స్. ఇందాక జూసినాం గదా! అవి ఫేస్‌ని డిటెక్ట్ జేయడానికి యూజ్ చేస్తాము. ఆబ్జెక్ట్ ట్రాకింగ్‌కి యూజ్ చేస్తాము అని. క్లియర్ వాట్ ఈజ్ ఓపెన్ సీవీ అంటే? మనము మ్యారేజ్‌లో ఫోటోగ్రాఫర్ ఫోటోస్ తీయడానికి ఏం జేస్తాం, ఒకరోజు ముందు ఆయన ఇంటికి పిలుస్తాం. పిలిచి ఆయనకు అకామిడేషన్ ఇస్తాం. ఇచ్చి చెప్తామన్నమాట. రేపు పిలిచినప్పుడు మండపానికి రండి, వచ్చి ఫోటోస్ దించండి అని. రైట్? అలాగే మనం గూడా మన ఓపెన్ సీవీని ఒక దగ్గర స్టోర్ జేయాలి లోకల్ మెషిన్‌లో. సో, ఎలా స్టోర్ జేయాలి అంటే కమాండ్ ప్రాంప్ట్‌కి రండి. వచ్చి ఇక్కడ కమాండ్ టైప్ చేయండి. ఏమి పిప్ ఇన్‌స్టాల్ ఓపెన్ సీవీ -పైథాన్ అని. ఈ కమాండ్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీకు ఇన్‌స్టాల్ అవ్వడం స్టార్ట్ అయితది. ఒక 2 మినిట్స్ టైం పడతది. వెయిట్ చేయండి. నా దాంట్లో ఆల్రెడీ ఉంది కాబట్టి రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వస్తుంది. క్లియర్? మనము పెళ్లి చేయాలంటే ఎక్కడికెళ్ళాలి? మండపంలోకెళ్ళాలి. అట్లనే ఇమేజ్ ప్రాసెసింగ్ చేయాలంటే మనం ఎక్కడికెళ్ళాలి అంటే జూపిటర్ నోట్‌బుక్‌లోకెళ్ళాలి కదా! సో, దానికోసం ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఈ కమాండ్ టైప్ చేయండి. ఏంటి? పైథాన్ -m నోట్‌బుక్ అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు నోట్‌బుక్ ఓపెన్ అయితదనమాట. జూపిటర్ నోట్‌బుక్ ఓపెన్ అయితది. ఒక్క 1 మినిట్ టైం పడతది ఆగండి. రైట్? ఇలా ఓపెన్ అయితది. ఓపెన్ అయిన తర్వాత మీరిప్పుడేం చేస్తారు అంటే ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇప్పుడేం చేస్తారు అంటే ఇక్కడ న్యూ అని క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత పైథాన్ 3 అని ఉంది కదా! ఈ పైథాన్ 3ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేస్తారు. రైట్? ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మండపానికొచ్చినాం. మనం నిన్న ఫోటోగ్రాఫర్‌కి ఏమని చెప్పినాం? మేము పిలిచినప్పుడు వచ్చి ఫోటోస్ క్యాప్చర్ చేయండి అని చెప్పినాం కదా! సో, ఇప్పుడు గూడా మనం ఇమేజ్ ప్రాసెసింగ్ చేయాలంటే ఎవరిని పిలవాలా? మన ఓపెన్ సీవీని పిలవాలా. ఓపెన్ సీవీ ఫుల్ ఫార్మ్ ఏంటి? ఓపెన్ సీవీ ఫుల్ ఫార్మ్ ఏంటంటే ఓపెన్ సోర్స్ కంప్యూటర్ విజన్ లైబ్రరీ అన్నమాట. ఓపెన్ సీవీ ఫుల్ ఫార్మ్ ఏంటి? ఓపెన్ సోర్స్ కంప్యూటర్ విజన్ లైబ్రరీ. సో, ఇప్పుడు మన ఓపెన్ సీవీని మండపానికి పిలుద్దాం. ఎలా పిలుస్తామంటే మర్యాదగా పిలాల. ఎలా పిలవాలో ఇక్కడ చూడండి. ఇంపోర్ట్ సీవీ2 ఇలా పిలుస్తేనే వస్తాడనమాట. మనం ఎవరినైనా మర్యాదతోని పిలాలి. మర్యాద అంటే ఎలా అంటే ఇంపోర్ట్ సీవీ2 అని టైప్ చేసి ఇప్పుడు ఏం చేస్తారు అంటే షిఫ్ట్ ఎంటర్ నొక్కండి. షిఫ్ట్ ఎంటర్ నొక్కితే మీరు నెక్స్ట్ సెల్‌కొస్తారు. ఆ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతది. దీన్ని మనం సెల్ అంటాము. షిఫ్ట్ ఎంటర్ కొడితే ఆ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అయితది. నెక్స్ట్ సెల్‌కొచ్చిర్రు. వచ్చిన తర్వాత మనమేంటి ఇక్కడ దేని మీద ప్రాసెస్ చేస్తాం? ఇమేజ్ మీద ప్రాసెస్ చేస్తాం గదా! సో, మనకిక్కడ ఇమేజ్ గావాలి గదా! ఒక ఇమేజ్ ఉంటేనే దాని మీద ప్రాసెస్ చేయగలుగుతాం. మరి ఇమేజ్‌ని తీసుకోవాలా. ఎక్కడి నుంచి తీసుకోవాలా? మన లోకల్ మెషిన్ నుంచి ఇమేజ్‌ని రీడ్ జేయాలా. మరి ఇమేజ్‌ని ఎలా రీడ్ జేయాలి అంటే సీవీ2 ఈ లైబ్రరీలో ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ పేరు ఏమంటే ఐఎమ్ రీడ్ అని. ఈ ఐఎమ్ రీడ్ ఏం జేస్తది అంటే మన లోకల్ మెషిన్ నుంచి ఒక ఇమేజ్‌ని రీడ్ చేస్తదనమాట. ఎలా ఇమేజ్‌ని రీడ్ చేస్తది అంటే మనం ఈ ఐఎమ్ రీడ్‌కి పాత్ ఇయ్యాలనమాట. ఇమేజ్ యొక్క పాత్ ఇస్తే దాన్ని రీడ్ చేస్తది. సో, పాత్ ఇవ్వడానికి నేను ఎక్కడికెళ్తున్నా అంటే ఫైల్ మేనేజర్‌లోకెళ్తా. ఫైల్ మేనేజర్‌లో ఒక ఇమేజ్ యొక్క పాత్‌ని కాపీ చేస్తా. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ ఇమేజ్ ఉంది గదా! ఈ ఇమేజ్ యొక్క పాత్‌ని కాపీ చేస్తున్నా. కాపీ చేసేసి ఇందులో ఇస్తానన్నమాట. ఇచ్చేసి రన్ చేద్దాం. రన్ చేయడానికి ఏంటి? షిఫ్ట్ ఎంటర్ నొక్కితే రన్ అయిపోతదని చెప్పిన. బట్ మనకిక్కడ ఒక ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? యూనికోడ్ ఎర్రర్ అని వచ్చింది. ఏంటంటే ఈ ఐఎమ్ రీడ్ ఉంది గదా! మనం ఇక్కడ పాత్ ఇచ్చినాం గదా! ఈ పాత్‌ని నార్మల్ స్ట్రింగ్ అనుకుంటుంది. నార్మల్ స్ట్రింగ్ అంటే కౌశిక్ ఒక నార్మల్ స్ట్రింగ్, శశాంక్ ఒక నార్మల్ స్ట్రింగ్. దీన్ని గూడా అలాగే ట్రీట్ చేస్తుందన్నమాట. నాకు గావాల్సింది పాత్ నువ్వు నార్మల్ స్ట్రింగ్ ఇచ్చినావు. నేను దాని ఇమేజ్‌ని ఎట్లా రీడ్ చేయాలా అని అంటుంది. అప్పుడు మనం చెప్పాలన్నమాట. ఐఎమ్ రీడ్ నేనిచ్చింది నార్మల్ స్ట్రింగ్ గాదు. అదొక రా స్ట్రింగ్. అది పాత్‌నే రిప్రజెంట్ చేస్తుంది అని జెప్పాల. ఇదొక రా స్ట్రింగ్ అని చెప్పడానికి నేనిక్కడ ఏం జేస్తా? ఆర్ అని బెడతా. ఆర్ అని బెడితే అది రా స్ట్రింగ్ అని అర్థం చేసుకుంటది ఐఎమ్ రీడ్. ఇప్పుడేం చేద్దాం? షిఫ్ట్ ఎంటర్ కొడదాం. షిఫ్ట్ ఎంటర్ కొట్టంగానే వచ్చేసింది ఇది. ఇదంతా గూడా మన ఇమేజ్. మన ఇమేజ్ ఎలా స్టోర్ అయితదని జెప్పిన? 3డీ అర్రే లాగా స్టోర్ అయితదని జెప్పిన గదా! మీకు ఆర్‌జీబీ గురించి చెప్పేటప్పుడు. ఈ 3డీ అర్రే మనకొచ్చింది. వచ్చిన దాన్ని నేనెక్కడ స్టోర్ చేస్తున్నా? ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తా. సో, ఐఎంజీ అనే వేరియబుల్‌ల స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసి మళ్ళీ షిఫ్ట్ ఎంటర్ కొడతా. ఇక్కడ స్టోర్ అయిపోయింది. ఇప్పుడేం చేద్దామంటే, మనం వచ్చిన ఇమేజ్ యొక్క షేప్ చూద్దాం. షేప్ అంటే హైట్ ఎంత, విడ్త్ ఎంత వస్తదనమాట. షేప్ అని టైప్ చేసి, మీరిక్కడ షిఫ్ట్ ఎంటర్ కొట్టిననుకోండి, మనకిక్కడ వస్తదనమాట. ఏమనొచ్చింది? 800, 796, 3 అని వచ్చింది. ఒక్కసారి కరెక్టో కాదో చెక్ చేద్దాం. ఏంటి? మళ్ళీ ఫైల్ మేనేజర్‌కెళ్తున్నా. మనం ఏ ఇమేజ్‌ని రీడ్ చేసినాం? ఈ ఇమేజ్ గదా! ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తే మీకిక్కడ చూడండి. ఇక్కడ కనిపిస్తాయి డైమెన్షన్స్. 796 ఇంటూ 800. 800 అనేది హైట్. 796 అనేది విడ్త్. ఇక్కడ గూడా అదే వచ్చింది చూడండి. 800, 796. 796 అనేది విడ్త్. 800 అనేది హైట్. క్లియర్. సో, ఇక్కడ 3 ఎందుకొచ్చింది? 3 ఛానెల్స్ గదా! ఆర్‌జీబీ రెడ్, గ్రీన్, బ్లూ. ఈ మూడిటి గురించి చెప్తున్నానన్నమాట. క్లియర్. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇమేజ్. ఇమేజ్ అని టైప్ చేస్తే మీరు అందులో ఉన్న వాల్యూస్ వస్తాయి కదా! నాకు ఇట్లా గాకుండా ఇప్పుడు మన ఇమేజ్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంది? ఈ ఐఎంజీ అనే వేరియబుల్‌లో స్టోర్ అయ్యి ఉంది. సో, ఈ ఐఎంజీని మీరు ప్రింట్ చేస్తే నార్మల్‌గా ఇలా వస్తదన్నమాట. ఇలా గాకుండా నంబర్స్ ఫార్మాట్‌లో గాకుండా మనం తీసుకున్న ఇమేజ్‌ని పిక్చర్ ఫార్మ్‌లో రావాలని జెప్పిన. పిక్చర్ ఫార్మ్‌లో రావాలంటే దానికి కూడా మన దగ్గర ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే సీవీ2 ఐఎంషో ఈ ఓపెన్ సీవీలో ఉన్న ఐఎంషో అనే ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్‌కి మనం ఏమేమి ఇయ్యాలి అంటే, మన ఇమేజ్ ఎక్కడ స్టోర్ అయిందో ఆ వేరియబుల్ ఇయ్యాలి. ఎక్కడ స్టోర్ అయ్యింది? ఈ ఐఎంజీ అనే వేరియబుల్‌లో స్టోర్ అయ్యి ఉంది కాబట్టి అది ఇక్కడ ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత ఈ ఐఎంషో ఏం చేస్తది అంటే మనకొక విండోని రిటర్న్ చేస్తది. ఆ విండోలో ఇమేజ్ ఉంటదన్నమాట. ఆ విండోకి ఒక పేరు ఇయ్యాలి గదా! సో, ఆ విండోకి ఇక్కడ పేరిస్తున్నా. ఏంటని? మై ఇమేజ్ అని పేరిస్తా. మై ఇమేజ్ అని పేరిచ్చిన తర్వాత ఏమైతదో చూడండి. ఇప్పుడు ఇచ్చేసి రన్ చేస్తా. రన్ చేస్తే మనకొక ట్యాబ్ ఓపెన్ అయితదనమాట. యాక్చువల్‌గా ఒక విండో ఓపెన్ అయితది. ఇక్కడ చూడండి. మనం ఇచ్చిన నేమ్ ఇక్కడొస్తదనమాట. మై ఇమేజ్. మనం ఇక్కడ మై ఇమేజ్ అని ఇచ్చినాం గదా! ఇక్కడ గూడా మై ఇమేజ్ అని వచ్చింది.
ఆ తర్వాత మీకు నాట్ రెస్పాండింగ్ అని వస్తుంది. ఎందుకొస్తుంది అంటే, ఈ ఐఎమ్ షో మనం ఇమేజ్ ఇస్తాం గదా! ఆ ఇమేజ్‌ని ఓన్లీ కొన్ని మిల్లీ సెకండ్స్ మాత్రమే డిస్‌ప్లే చేస్తది. డిస్‌ప్లే చేసి ఆ తర్వాత క్లోజ్ చేసేస్తది. ఇక్కడ ఇమేజ్ డిస్‌ప్లే అయింది. క్లోజ్ అయిపోయింది. మనం మిల్లీ సెకండ్స్‌లో చూడలేం గదా! సో, అట్లా గాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే, వచ్చిన ఇమేజ్‌ని కొంచెం సేపు అంటే మనం వద్దనేటిది దాంక మనం ఎప్పటిదైతే వద్దు అంటామో అప్పుడు మాత్రమే ఆ ఇమేజ్ ఎళ్ళిపోవాలి. అప్పటిదాకా డిస్‌ప్లే అయితూనే ఉండాలి అని అనుకున్నాం. సో, దాన్నెలా చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు అట్లా క్లోజ్ చేస్తే ఇట్లా వస్తదనమాట. కొంచెం సేపే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఉండి ఇట్లా ఎళ్ళిపోతే ఇట్లా అయితది. సో, మళ్ళీ ఇంకోసారి రన్ చేయండి. రన్ చేసి ఓన్లీ ఈ 3 సెల్స్ రన్ చేయండి. రన్ చేసిన తర్వాత ఇక్కడ చెప్పాలనమాట. నేను వద్దు అనేది దాకా వెయిట్ చెయ్యి అని చెప్పాలి. ఎలా చెప్తాము? CV2 వెయిట్ క్యాపిటల్ కేతోని కీ అని రాయాలనమాట. కీ అని రాసి ఇక్కడ 0 ఇయ్యాలి. 0 ఇస్తే ఏంటంటే, నేను వద్దనేటి దాకా ఈ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉండాలి అని చెప్పినట్టనమాట. వెయిట్‌కి నేను వద్దు అనేటి దాకా ఈ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అయితూ ఉండాలని జెప్పినాం. సో, ఇప్పుడు రన్ జేస్తే మీకు ఇమేజ్ డిస్‌ప్లే అయితది జూడండి. ఇగో ఇక్కడొచ్చింది గదా! ఈ విండో ఓపెన్ జేయండి. ఓపెన్ జేస్తే మీకు గనపడతది. ఇది మనం తీసుకున్న ఇమేజ్. ఇది మనం రీడ్ జేసిన ఇమేజ్. రైట్? ఇప్పుడేంటి? ఇప్పుడు స్టాప్ జేద్దాం. ఇప్పుడు వద్దు అనంగానే ఎళ్ళిపోవాలి. ఎళ్ళిపోయింది. రైట్? అలా గాకుండా నేనేంది ఇదే ఇమేజ్‌ని ఒక 3, 4 టైమ్స్ డిస్‌ప్లే చేస్తా. అంటే నాకు 3, 4 విండోస్ ఒస్తాయి. ఎట్లా ఇప్పుడు చూడండి. ఇదే ఇమేజ్‌ని కాపీ చేసి 3, 4 టైమ్స్ డిస్‌ప్లే చేసేలా చేస్తున్నా. ఫస్ట్ విండో పేరేమో మై ఇమేజ్ అని పెడుతున్నా. సెకండ్ విండో పేరేమో మై ఇమేజ్ 1 అని పెడుతున్నా. థర్డ్ విండో పేరేమో మై ఇమేజ్ 2 అని పెడుతున్నా. పెట్టేసి రన్ చేస్తా. ఇప్పుడు నాకేంటి 3 విండోలొచ్చినాయి. ఇదొక విండో, ఇదొక విండో, ఇదొక విండో కదా! 3 విండోస్ ఒచ్చినాయి. ఇప్పుడు ఈ 3 విండోస్‌ని క్లోజ్ చేయాలంటే ఏం చేయాలా నేనిక్కడ? మాన్యువల్‌గా క్లోజ్, క్లోజ్, క్లోజ్ అని నొక్కాలి. కొట్టడానికి చాలా టైం పడుతుంది కదా! ఇప్పుడు నేను 3 ఇమేజెస్ ఓపెన్ చేసినా కాబట్టి మీరు మాన్యువల్‌గా క్లోజ్ చేయగలుగుతుర్రు. అదే నేను 100 ఇమేజెస్ 100 ట్యాబ్స్ ఓపెన్ చేస్తే క్లోజ్ చేయడం కష్టం కదా! 100 విండోస్ ఓపెన్ చేస్తే. సో, దానికి గూడా మన దగ్గర ఒక మెథడ్ ఉందన్నమాట. ఆ మెథడ్ ఏం చేస్తది అంటే మీరు కీబోర్డ్ మీద ఏదైనా నొక్కిర్రనుకోర్రి, ఏదైనా కీ నొక్కితే ఎన్నైతే విండోస్ ఒస్తాయో, ఆ విండోస్ అన్నీ ఒకటేసారి క్లోజ్ అయిపోతాయి. సో, దానికి మనం ఏం జేయొచ్చు అంటే, అట్లా క్లోజ్ అవ్వడానికి ఈ CV2లోనే ఇంకొక మెథడ్ ఉంది. దాని పేరేమంటే CV2 డాట్ ఏంటి మెథడ్ పేరు? డిస్ట్రాయ్ క్యాపిటల్ ఏ తోని ఆల్ స్టార్ట్ అవ్వాలి. ఆల్ విండోస్. విండోస్‌లో డబ్ల్యూ క్యాపిటల్. రైట్? విండోస్ అని జెప్పి ఇదొక మెథడ్ అనమాట. ఇప్పుడు రన్ జేయండి. రన్ జేస్తే ఏంటి? మనకిక్కడ అన్ని ఇమేజెస్ 4 విండోస్ ఒచ్చినాయి. ఇప్పుడు నేనేం జేస్తున్నా అంటే, నా కీబోర్డ్‌లో నేనేదన్నా ఒక కీని టైప్ జేస్తా. ప్రెస్ చేస్తా యాక్చువల్లీ. ప్రెస్ చేస్తే ఒకటేసారి అన్ని విండోస్ క్లోజ్ అయిపోయినాయి. నేను మాన్యువల్‌గా క్లోజ్ ఏం జేయలేదు కదా! సో, ఇది ఈ డిస్ట్రాయ్ ఆల్ విండోస్ ఇలా జేయొచ్చనమాట. క్లియర్? మనం ఇప్పటివరకు ఓపెన్ సీవీని యూజ్ చేసి ఇమేజ్‌ని ఎలా రీడ్ చేయాలి, రీడ్ చేసిన ఇమేజ్‌ని ఎలా డిస్‌ప్లే చేయాలో జూసినాం గదా! రేపు ఇంకా కొన్ని మెథడ్స్ చూద్దాం. నేను చెప్పేది మీకు అర్థమైతుంది గదా! అర్థమైతే సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్. అట్లనే డిస్క్రిప్షన్‌లో డైలీ ప్రాక్టీస్ టెస్ట్ లింక్ ఉంటది. ఒక్కసారెళ్లి అటెంప్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్. కలుద్దాం రేపు.